చెప్పి న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా వెంకటగిరి పట్టణం 14వ వార్డు బొగ్గులమెట్ట నందు ఓ నివాసంలో దొంగ బీభత్సం సృష్టించాడు. బాధితులు ప్రాణాలకు తెగించి దొంగను పట్టుకొని అతని వద్ద 10 సవర్ల బంగారం 50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా దొంగకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పచెప్పారు. వివరాల్లోకి వెళితే బొగ్గులమెట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న జమల్ల గోపాలయ్య కుటుంబం మొత్తం బంధువుల అంత్యక్రియల కొరకు పక్క గ్రామమైన బొసపాలెంకు వెళ్లారు. ఇంటికి తాళం వేసి ఉన్నదాన్ని గమనించిన దొంగ తాళాలు పగలగొట్టి పట్టపగలే చోరీకి పాల్పడ్డాడు. పక్క గ్రామంలో అంత్యక్రియల అనంతరం ఇంటికి చేరుకున్న బాధిత కుటుంబ సభ్యులు తాళాలు తీసి ఉండడం గమనించే లోపే దొంగ హడావిడిగా 8 అడుగుల ప్రహరీ గోడ ఎగిరి దూకి పారిపోతుండగా వీరు కూడా దూకి దొంగను పట్టుకునే ప్రయత్నం చేసే సమయంలో బలమైన ఆయుధంతో దొంగ తిరగబడినట్టు సమాచారం. అయినా ప్రాణాల సైతం తెగించి దొంగను పట్టుకున్నారు ఈ బాధితులు. తన ఇంట్లో అపహరించుకున్న 10 సవరాల బంగారం 50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. దొంగ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు. ఇతనిపై చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో పలు పోలీస్ స్టేషన్లలో దొంగతనాల కేసులు నమోదయ్యి ఉన్నట్టు సమాచారం. వెంకటగిరి మాదే బొగ్గులమెట్ట దగ్గర ఉంటాము. మా అవ్వ ఈరోజు చనిపోయిన దానివల్ల బుసపాలెం వెళ్ళవలసింది. మధ్యాహ్నం భోజనం వచ్చే లోపు దొంగ లోపల ఉంటున్నాడు. అన్ని బీరువాలు మొత్తం పగలు కొట్టి తాళాలన్నీ పగలు కొట్టేసి లోపలికి వెళ్ళి ఉన్నాడు. బంగారం డబ్బు ఏది ఉందో ఏమో తెలియదు. ఇంకా ఆయన వచ్చే లోపు ఆయన చేతిలో మారణాయుధాలు ఉన్నాయండి, అన్నీ ఉన్నాయి. మేము వచ్చే లోపు మేము పట్టుకునే లోపు వాళ్ళ దూకి వెళ్ళిపోయాడు. వాళ్ళ దూకిన తర్వాత మేము కూడా ఎగురు దూకి పట్టుకోవాల్సి వచ్చింది. మాకు లోగా తగులున్నాయండి. మమ్మల్ని మేము అడ్డుకుంటే మమ్మల్ని కూడా కొట్టి లోపలికి వెళ్ళిపోయినాడు. అందరూ చుట్టుపక్కల వచ్చి పట్టుకొని ఇప్పుడు పోలీసు వాళ్ళకి అప్పగించామండి. మా ఎవరైనా పోతే కార్యానికి వెళ్ళున్నాము అందరము. పుష్పాలకి వచ్చేకాలకి మాదిరిగా ఇంట్లో చొరపడి దొంగ తలుపులు వీరవ తాళాలన్నీ పగలు కొట్టేసి బంగారు అంతా జోబు వేసుకొని వచ్చినాడు. తిరగబడే కాలకి కూడా తిరగబడ్డాడు. ఇద్దరం వచ్చినా కూడా కొట్టాడండి. మమ్మల్ని కూడా కొట్టి దూరం నిలిపాడు అబ్బాయి. ఇంట్లో ఎవరు లేరు. అతని చేతిలో కత్తులు కూడా ఉన్నాయండి. కత్తులు, రాడ్లు అన్నీ ఉన్నాయి వాటి చేతులు. చూడు మొత్తం చూడు. బండి కూడా వేసుకోవచ్చుదా? మళ్ళీ చేసుకోవాలి.